ఎన్నికల్లో పొత్తుతో ముందుకెళ్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. పొత్తులో భాగంగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ పలుమార్లు చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు చేశారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాలను ఒకే వేదికపై నుంచి ప్రకటించారు. ఏపీ ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు చంద్రబాబు, పవన్. తొలి విడతలో టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. జనసేన 24 స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. అయితే అసెంబ్లీ సెగ్మెంట్లో 5 అభ్యర్థులను మాత్రమే పవన్ ప్రకటించారు. 19 మంది అభ్యర్థులను పెండింగ్ లో ఉంచారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చాక రెండో జాబితాను రిలీజ్ చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. పొత్తుపై స్పష్టత రాగానే ఎంపీ సీట్ల జాబితాను ప్రకటించింది కూటమి. జనసేన తరపున నెల్లిమర్ల టికెట్ ను లోకం మాధవికిచ్చారు పవన్ కళ్యాణ్. అనకాపల్లి టికెట్ కొనతాల రామకృష్ణకి, కాకినాడ రూరల్ టికెట్ పంతం నానాజీకి ఇచ్చారు. రాజానగరంలో బత్తుల బాలరామకృష్ణుడు, తెనాలిలో నాదెండ్ల మనోహర్ జనసేన టికెట్లపై పోటీ చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కుప్పం నుంచి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి పోటీ చేస్తారు. ఇచ్చాపురంలో బెందాలం అశోక్, ఆముదాల వలసలో కూన రవికుమార్ టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఎస్సీ నియోజకవర్గం రాజాం టీడీపీ టికెట్ కొండ్రు మురళీమోహన్ కి దక్కింది. ఎస్టీ సెగ్మెంట్ కురుపాం అభ్యర్థిగా తొయ్యక జగదీశ్వరిని ఎంపిక చేశారు. ఎస్సీ నియోజకవర్గం పార్వతీపురంలో బోనెల్ విజయ్ ను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఎస్టీ సెగ్మెంట్ సాలూరు టికెట్ గుమ్మడి సంధ్యారానికి ఇచ్చారు. అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలీదు. మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థుల్ని మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు. 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని, కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ 4 వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి, దుర్వినియోగం చేసే పరిస్థితి. ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి. ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ 4 వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి, దుర్వినియోగం చేసే పరిస్థితి. ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి. నేను 45 ఏళ్ళు ఎప్పుడు చూడాల. ఈరోజు 2430 జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల వేసే పరిస్థితికి వచ్చారు. ఇది భారతదేశ ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కలిశామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడుపడేశారు. వాళ్ళకు తెలుసు, ఏ ఒక్కరిని కూడా వాళ్ళకి అర్థమైంది. కానీ రౌడీజం చేసావు, ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యూమరేట్ చేసావు, లేకుంటే బూత్ క్యాప్చర్ చేసావు, లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని, వాలంటీర్స్ని ఇలాంటి వాళ్ళ దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. జరగదు. చాలా ఎన్నికలు చూశాను. అవినీతి డబ్బుల్ని పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు. మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చినా వైసీపీ దుష్ట పన్నాగాలు పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు నీకు యుద్ధం ఇస్తాం, నీకు అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు. అందుకని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జై. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని